ఇగో స్థానిక సంస్థలపై కమలం గురి, క్యాడర్ను సన్నద్ధం చేయాలని ఎంపీలు ఎమ్మెల్యేలకు జాతీయ నాయకత్వం పిలుపు. అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిందేనని భావన. పట్టు సాధించేందుకు అంతర్గత కసరత్తు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై స్థానిక సంస్థల వారీగా బీజేపీ సమీక్ష అంటూ ఫస్ట్ బీజేపీ దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టే ముందు మీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలు ఏమి కావచ్చు, నాయకుల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, అనేకమైన అంతర్గత కలహాలు కావచ్చు, ఇవన్నిటి కూడా సరి చేసుకుంటే ముందుకు వెళ్తుంది. ఇవన్నీ పెట్టుకొని మేము స్థానిక సంస్థలపై ఎన్నికలకు గురి అంటూ క్యాడర్ని, కింద స్థాయి నాయకుల్ని వాళ్ళని ఉరుకులు పరుగులు పరిగెత్తే ప్రయత్నం చేసిన అనుకోండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ, నేను ఒక నాయకుని కలుద్దాం అనుకున్నా, రేపు ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే తెలియదు, ఒక నాయకుని కలిస్తే మళ్ళీ ఇంకో నాయకుడికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నాకు టికెట్ రాదేమో జెడ్పీటీసీ ఎంపీటీసీగా అని చెప్పేసి ఆయన కలుస్తలేడు. అంటే ఈ విధమైన పరిస్థితి నేను కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూస్తూ ఉన్నాను. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలతోటి, ఆధిపత్య పోరుతోటి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున వాళ్లకు వాళ్ళే బొంద తీసుకొని మరీ పూడ్చుకున్నటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే ఏ విధంగా అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుందా, భవిష్యత్తులో రాదా అనే దాంట్లో తెలంగాణలో ఈరోజు ఇక భవిష్యత్తులో వస్తే నేనే ముఖ్యమంత్రి అనుకో కొట్లాడుకుంటూ చాలా పెద్ద ఎత్తున క్యాడర్ను అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తా అన్నట్టు సందర్భాలు మేము చాలా చూస్తూ ఉన్నాం. సో అవి సరి చేసుకోకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన కానీ ఇంకా వేరే వాటిపైన దృష్టి పెడతా అంటే క్యాడర్ ఎవరు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి మీరు చూడండి, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, పెద్దపల్లి పార్లమెంట్ కానీ, మహబూబ్ నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ అసలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడైనా బలంగా ఉందా? ఎక్కడైనా మీకు క్యాడర్ ఉందా? అసలు ఎలాంటి క్యాడర్ లేకుండా ఏం లేకుండా మేము స్థానిక సంస్థలు అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం, అన్ని గెలుస్తాం ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. ఫస్ట్ పార్టీని సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మీరు పవర్లోకి వస్తారు. అలా పార్టీని సరి చేసుకోకుండా ఈ విధంగా తీసుకొస్తే ఇక మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. అండ్ దీంతో పాటు ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పాలండి. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చూసినాం మనం, అసెంబ్లీ టైంలో ఏమని, మనం గెలవకపోయినా పర్లేదు, వాడు గెలవద్దు, వాడు గెలిస్తే మంత్రి అవుతాడు, లేదంటే పైన వాడి మీద ఫోకస్ పడుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా చూసినాం. అన్ఫార్చునేట్లీ కొందరు విషయాల్లో అది వర్కౌట్ అయింది, కొందరు విషయాల్లో వర్కౌట్ కాలేదు. సో ఇట్లాంటివి జర కొన్ని ఉన్నాయి, బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక మేము ఇంతకంటే డీటెయిల్డ్ గా చెప్తే పాపం ఫ్యాన్స్ అందరు మమ్మల్ని తెచ్చుకుంటారు, కానీ మేము నిజాలు చెప్తున్నందుకు